తెలివిగల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము సామెతలు 17:27. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడవుతాడు. మాట్లాడడం అనే శోధన ఒకటి ఉంది. ఇటీవల ఒకరు నాకు ఒక అద్భుతమైనటువంటి బహుమానం ఇచ్చారు. అది చాలా విలువైంది. ఆ బహుమానం ఏమిటి అని అడగవచ్చు. చెవి నిరోధకాలు. ప్రయాణాలలో మాట్లాడే స్త్రీల మధ్య, తాగుబోతులైన మనుషుల మధ్య కూర్చోవలసి వచ్చినప్పుడు ఇవి చాలా ఉపయోగకరంగా ఉండడం నేను కనుగొన్నాను. కానీ ఎవరైతే దేవుని జ్ఞానము కలిగి ఉంటారో వారితో నీవు ఉన్నప్పుడు చెవి నిరోధకాలు అవసరం లేదు. కొంతమంది మన సహోదరులు నా హృదయాన్ని పులకరించే దేవుని యొక్క ఆశీర్వాదాలతో కూడిన వార్తలు తీసుకొని వస్తారు. అవి చాలా అద్భుతకరమైనటువంటి మాటలు, అర్థసహితమైన మాటలు, నన్ను ఆలోచించేలా చేసే మాటలు, నన్ను నేను నేర్చుకునేటట్లు చేసే మాటలు. ఈ మధ్య కాలంలోనే మన సహోదరులలో ఒకరు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు. ఈ చిన్న బిడ్డలు బైబిలు ధ్యాన తరగతుల విషయమై సరిగ్గా సంతోషిస్తూ ఉన్నట్లు లేదు. ఒక తీవ్రమైన అధ్యయనం జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది పిల్లలు బయటకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారని అక్కడ అర్థమైంది. సంఘంలో, కోటాలలో, మా అనుభవాలలో ఆలోచన చేస్తే శ్రద్ధగా వినేవారు పిల్లలే. దేవుని వాక్యానికి వారే ఎక్కువగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఒప్పుకోలు మరియు ఉజ్జీవము పిల్లలతోనే ఆరంభించబడేది. చాలా తరచుగా ఈ ఒప్పుకోలు పిల్లల నుండి తల్లిదండ్రులకు వ్యాపిస్తూ ఉంటుంది. మనము కొద్దిగా శారీరకమైన మెట్టులోనికి వెళ్ళుచున్నట్లున్నది. పిల్లలు పెద్ద విషయాలు గ్రాహ్యం చేసుకోలేరనే తప్పైన అభిప్రాయం మనలో వ్యాపించి ఉంది. అనేక మంది గొప్ప భక్తులు వారి బాల్యంలోనే దైవ ప్రత్యక్షతలు పొందారు. జ్ఞానుల మాటలు, దేవుని నుండి వచ్చే మాటలు ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. సాధారణంగా నీవు కలిసిమెలిసి ఉండకపోతే ప్రజలు అభ్యంతరపడవచ్చు. నీ మనస్సు భారమైన విషయాలతో నిండి ఉండడాన్ని బట్టి నీవు ఇతరులతో కలిసిమెలిసి ఉండలేకపోతూ ఉన్నావు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మత్తయి సువార్త 5:37. నీ మాటలను తిరిగి ఒట్టుపెట్టి మరలా చెప్పాల్సిన అవసరం లేదు. నీవు అవునంటే అవును, కాదంటే కాదు. ఇతరులకు ఆత్మీయ విషయాలను గూర్చి పరిచర్య చేయడం, సేవ చేయడం అనేది ఎలాంటి తరుణం? కానీ అది మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధంలో నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధము ప్రతిదినము వర్ధిల్లును గాక. ఆమెన్.